ఎన్నడూ రాజకీయాలంటే ఇష్టపడని వాళ్ళు మీరు. నాయకులంటే పెద్ద పట్టింపు ఉండదు మీకు. కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం తిట్టుకుంటారు. ఈయన కోటెత్తి మళ్ళీ దిక్కు లేకపోయా, కలవకపోయా, ఈ రోడ్డు గిట్నే ఉంటుందా, ఈ మూరి గిట్నే ఉంటుందా అని చెప్పి తిట్టుకుంటారు. కానీ అట్లాంటి మీరు ఎవరిని రానియని మీరు, ఎవరిని ఇష్టపడని మీరు, రాజకీయాలంటే దూరంగా ఉండి మీరు మమ్మల్ని పిలిచిందంటే ఇదొక గొప్ప క్వాలిటేటివ్ చేంజ్ లాగా భావిస్తున్నాను నేను. దానికి కారణం నేను కాదు, దానికి కారణం మొట్టమొదటి వ్యక్తి మోడీ గారు. యదా రాజా తదా ప్రజ. ఆయన మిమ్మల్ని కనెక్ట్ అయింది కాబట్టి ఎక్కడో మీ హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకున్నాడు కాబట్టి వారితో పాటుగా నాకైతే చోటు దక్కింది. నా 22-24 సంవత్సరాల చరిత్ర గురించి వారు చెప్పిండ్రు, నా గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సిన అక్కర లేదు. కానీ మీరందరూ కూడా గీ అపార్ట్మెంట్లలో ఉన్నోళ్ళు గీ ఎండల 2 గంటల పాటు ఉన్నారంటే అర్థం ఏంటంటే మీరు పక్కా ఈసారి మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చూడాలి. దాంతోపాటుగా ఈ మల్కాయిర్ కూడా ఈ పిల్లగాడంటే మంచిగా ఉండాలనే ఫీలింగ్ కూడా మీకు ఉంటుంది. అందుకనే డెఫినెట్గా నాకు ఎంత సంతోషం అనిపిస్తుందంటే నేను 65 రోజులు తిరగబట్టి 65 డేస్ నేను 18 గంటలు తిరుగుతున్నా. ఎక్కడికి పోయినా ఒకటే, నువ్వు గెలిచినవు పో, నువ్వు టెన్షన్ పడకపో, మా ఆశీర్వాదం ఉంది పో అంటాను. అయినా ఎన్నికలు కాబట్టి ఏ క్షణంలో ఏ మార్పులు చోటు చేసుకుంటాయో ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ప్రజలు అంతిమంగా ఏం కోరుకుంటారంటే అవునా ఏతో నిజంగానే ఒకసారి కనపడకపోయా కదనే అంటాడు. ఒక్కసారి కనపడకపోయా రాకపోయా అంటారు. కాబట్టి 100% ఎన్నికల్లాగానే కొట్టాలి తప్ప అహంకారంతో కొట్టాడితే ఎన్నికలు నడవవు. అందుకనే ఇంకొక 5 రోజులు ఉన్నది, బాగా చెప్తా, మంచి ఇట్లనే కొట్టాడుతా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు అవగాహన ఉన్నది అంటే ఇప్పుడు తెలిసింది, పేరు తెలిసింది మీకు. అట్లనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పేరు తెలిసింది మీకు. నేనేమో 24 ఏళ్ళుగా అప్పుడో ఇప్పుడో ఏదో పనిలా మిమ్మల్ని కనెక్ట్ అయ్యి మీ హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకున్న బిడ్డని నేను. కాబట్టి నాకు వాళ్ళకు కంపేర్ చేసుకునే అక్కడ కూడా లేదు. కాకపోతే వాళ్ళు నన్ను అంటారు అంటే ఎక్కడోడా ఇటలేదంటాను. నన్ను పట్టుకొని ఎక్కడో అంటావా, నువ్వెక్కడా, నీ అడ్రస్ ఎక్కడా, నీ చరిత్ర ఎక్కడా అని నేను అంటున్నా. అంటే వాళ్ళకు చాచ కాదు, చేయలేదు. వాళ్ళకు రాజకీయాలంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాజకీయాలంటే బ్రోకరిజం, రాజకీయాలంటే పైరవీలు, రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడు, మళ్ళీ సంపాదించుకోడు, ఇవి తెలుసు తప్ప కాలుకు ముల్లిగితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే నిజమైన రాజకీయ నాయకుడు అనే విషయం తెలియదు. పదవి అలంకరణ కోసం రాదు, పదవి దాపు దర్పం కోసం రాదు, పదవి ప్రజలు ఎన్నుకున్నా ఈ పదవి అమ్మిస్తే రాలే నాకు, ఈ పదవి మా నాన్న ఇస్తే రాలే, ఈ పదవి కొనుక్కుంటే దొరికే సరుకు కాదు, ఈ పదవి ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదించవచ్చిన పదవి. కాబట్టి వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి, వాళ్ళకి ఇచ్చిన హామీల పట్ల గౌరవం ఉండాలి, అవి పరిష్కరించినటువంటి సోయి కూడా ఉండాలి. అట్లాంటి రాజకీయ నాయకులు మీరు ఎప్పుడైనా చూడండి, కేసీఆర్ గారిని మోడీ గారిని ఎప్పుడైనా చూసిందా ఈ ముఖ్యమంత్రిని? ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నది వీరే కాబట్టి వీరి గురించి తెలుస్తుంది, మోడీ గారి గురించి తెలుస్తుంది. వారు ఎప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా, నేను మీ మేనమామను, పెన్షన్ ఇస్తున్నా, నీ ఇంట్లో పెద్ద కొడుకును చూసినా ఎప్పుడైనా? అంటే నేను ఇస్తున్నా అంటాడు ఆయన. ఈ ప్రధానమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా మనకు సేవకులు మాత్రమే, రూలర్స్ కాదు. భాష మార్చింది. వీళ్ళు ఏమనుకుంటారు, మీరు రూలర్స్ అనుకుంటారు. రూలర్స్ కాదు, సేవకులు వీళ్ళు. వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు ఓట్లు వేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటాం మన పని. చిన్న మా రాజ్యలక్ష్మి గారు ఇక్కడ నా మోరీలేంది, నా రోడ్లేంది, వాళ్ళ మంచిది చేసి వాళ్ళు చూస్తారు. నేను అసెంబ్లీకి పోయినప్పుడు చట్టాలు చేసే బాధ్యత ఉంటుంది, పార్లమెంట్లో దేశాన్ని చట్టాలు చేసే బాధ్యత. ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది. వాళ్ళందరికీ ఓట్లు వేసే వాళ్ళు మీరందరూ సేవకులు తప్ప ఓనర్లు కాదు. కానీ కేసీఆర్ మాత్రం
నేనే ఓనర్ అని చెల్లమనండి. ఇప్పుడు నేను కట్టిస్తా, నేను చేస్తా, నేను నంబర్ 1 నేను నంబర్ 1 అన్నాడు. మోడీ గారు మాత్రం ఇప్పటిదాకా నేను అనే పదం వాడు. నాకు సేవ చేసే భాగ్యం కలిగించిండ్రు, సేవ చేస్తున్నా అంటాడు తప్ప నేను ఇచ్చినాను మాత్రం ఎప్పుడన్నా. మోడీ గారిలో ఎంత విలక్షణమైనటువంటి లక్షణం అంటే ఇది చాలా రేరుగా ఉంటాయి. గుజరాత్కి వారు ఎమ్మెల్యేగా పోయి కాంటెస్ట్ చేశారు, ఎన్నికవడం ఆవిడే ఒక చరిత్ర కలిగిన పాత పార్టీకి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయన అంత ఈజీ కాదు, పాత పార్టీకి ముఖ్యమంత్రి కావడం అంత ఈజీ కాదు. ఏమీలు ఉంటారు కానీ అయిన ఆవిడే ఆయన హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ వారిని గౌరవించి గుర్తించి వారి సేవలు ఒక గుజరాత్కు పరిమితం చేయొద్దు, వారి సేవలు దేశానికి అవసరం ఉంటుంది, గుజరాత్ రోల్ మోడల్ కావాలని చెప్పి వారు పార్టీ భావిస్తే వారు వచ్చి మొట్టమొదటి ఆశీర్వాదం తీసుకున్న గడ్డ ఈ తెలంగాణ హైదరాబాద్ గడ్డనే, ఎల్బీ స్టేడియం వచ్చి ప్రజలారా నేను మీ సేవకుడుగా దేశాన్ని మంచిగా నడపాలని చెప్పి అనుకుంటున్నా అంటే మన దగ్గర ఓట్లేకపోవచ్చు కానీ దేశం అంతా ఓట్లేసి 273 సీట్లు ఇచ్చి సంకీర్ణ రాజకీయాలకు తావులేని దేశంలో సంకీర్ణ రాజకీయాల వల్ల ఈ దేశం ప్రోగ్రెసివ్ మేనర్లో ప్రయాణం చేస్తలేదు, రిగ్రెసివ్ మేనర్లో ప్రయాణం చేస్తుందని చెప్పి భావించి 273 సీట్స్ ఇచ్చింది. 5 ఏళ్ళు అయిపోయింది. మళ్ళా అడిగిండు, నా 5 సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు ఇవ్వండి, ఇష్టం ఉంటే మీరు ఆశీర్వదించమని చెప్తే 303 సీట్లు ఇచ్చి మోడీ గారు మీరే ప్రధానమంత్రి, మీ చేతిలోనే మేము సురక్షితంగా ఉన్నాం, నా దేశ గౌరవం పెరిగిందని చెప్పి ఇచ్చాను. ఇస్తే ఇప్పుడు 10 ఏళ్ళు అవుతాను. ఇప్పుడు కొత్త నినాదం ఇస్తారు, అప్కీ బార్ 400 పార్ అంటారు. ఎక్కడి 303, ఎక్కడి 400 సీట్లు. ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అంటే స్థాయికి వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఇవాళ మోడీ గారు అంటే బాయ్ చెప్పో ఉపన్యాసాలు ఇచ్చో కాలే. నాకు తెలిసి మనకేమో కొంచెం మనందరికీ వీకెండ్ ఉంటుంది, అంతేనా? అందరికీ వీకెండ్ ఉంటుంది. కానీ మోడీ గారికి ఎవ్రీడే ఇస్ మండే ఫర్ మోడీ, నో సండే ఫర్ మోడీ. 360 రోజులు యంత్రంలాగా 10 సంవత్సరాల కాలం పాటు ఎన్నడూ జలుబు వచ్చిందని తెలియకుండా, అస్వస్థత గురైందని తెలియకుండా, ఇలా రెస్ట్లో ఉందని తెలియకుండా ఒక యంత్రంలాగా ఈ మన చుట్టూ తిరిగినటువంటి మంత్రి మోడీ గారి వాళ్ళ. అందువల్ల వయసేమో 73 తాత వయసు, కానీ పనేమో యూత్ లాగా చేస్తున్నాడు. ఆయన యూత్ లాగానే చేస్తున్నాడు, ఆలోచన కూడా యూత్ లాగానే ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. అభినందన్ దేశ రక్షణలో భాగంగా పోయింది మీకు తెలుసు. అభినందన్ ప్రమాదవశాత్తు పట్టుబడితే ఎంత తీవ్రంగా హింసించిందో మీరు చూసిండ్రు, చంపేస్తుండే. కానీ వెంటనే ఇన్వాల్వ్ అయ్యి అన్నీ ఎక్కుపెట్టి అల్టిమేటం ఇచ్చి నా అభినందన్ వ్యక్తి కాదు, నా అభినందన్ ఒక శక్తి, 130 కోట్ల ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, పంపిస్తావా లేదా 24 అవర్స్ టైం ఇస్తున్నా అని చెప్తే 24 అవర్స్లో వచ్చింది అభినందన్. ఆలోచన జనరల్గా పెద్ద మనుషులు అయిన తర్వాత కొంచెం ఆలోచనలో తేడా ఉంటుంది అనుకుంటాం, కానీ ఇక్కడ ఆలోచనలు తేడా లేవు. అగ్రెసివ్ ఉన్నాడు. ఎక్కడి ఖతార్లో పట్టుబడ్డ నేవీ ఆఫీసర్లు 8 మందికి యావజ్జీవ ఉరిశిక్ష పడ్డది. దాన్ని యావజ్జీవ కారాగార శిక్ష మార్పించాడు. తనకున్న పలకబడితో ఇలా వాళ్ళ పేరెంట్స్కి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి అప్పచెప్పిన మొట్టమొదటి చరిత్ర మోడీ గారికి దక్కింది. ఇష్యూ చిన్నదా పెద్ద కాదు, కానీ కన్సర్న్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీకు తెలుసా, ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది. మన పిల్లలు బాగా చదువుకోవడానికి పోతారు. 40 lakhs 50 lakhs అక్కడ మెడిసిన్ కంపెనీ, ఇక్కడ 1.5 కోటి కావాలి. యుద్ధం మొదలైంది మీకు తెలుసు. యుద్ధానికి దయాదాక్షిణ్యం ఉంటుందా? ఎవరు చచ్చిపోతారు, ఇది దవాఖానా, ఇది స్కూలా? చూడాలి, యుద్ధమే. గట్లాంటి యుద్ధంలో పిల్లలు పంపించిన మెసేజ్కి స్పందించిన మోడీ గారు వితిన్ 24 అవర్స్ ఇద్దరి అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని ఇంటికి చేర్చిన చరిత్ర మోడీ గారిది వాళ్ళ. అందుకని నేను ఎవరు అంటున్నారు, మోడీ గారికి ఎందుకు ఓటేయానో ఉక్రెయిన్లో చదువుకున్న పిల్లల అమ్మా నాన్న అడగమని అంటున్నారు. మోడీ గారికి ఎందుకు ఓటేయానో అభినందన్ కుటుంబ సభ్యులను అడగమంటున్నారు.
మోడీ గారికి ఎందుకు ఓటేయానో సియాచిన్ మంచు కొండలలో భారత భూమిని కాపాడడానికి ఇవాళ వాళ్ళ ప్రాణాన్ని పరంగా పెట్టే సైనిక కుటుంబాన్ని అడగమంటున్నారు ఇలా. మోడీ గారికి ఎందుకు ఓటేయానో నా దేశ ఆడబిడ్డలు కంప్యూటర్ యుగంలో రాకెట్ సైన్స్ యుగంలో టాయిలెట్ కూడా లేక చెంబులు పట్టుకొని రోడ్ల మీద పోయి 3 గంటలకు బయలుపోయిపోయేటువంటి దుస్థితి నుంచి స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించినటువంటి ఆ ఆడబిడ్డలు అడిగి చెప్తారు మోడీకి అనుకుంటారు. సొంత ఇంటి కళ అదొక పెద్ద డ్రీమ్. ఆ డ్రీమ్ని ఇక్కడి ముఖ్యమంత్రి ఫుల్ఫిల్ చేయకపోవచ్చు, కానీ 4 కోట్ల మందికి ఇండ్లు కట్టించి పేదల్ని ఆదుకున్న బిడ్డ మోడీ గారు. వాళ్ళు అడిగి చెప్తారు మోడీ గారికి ఎందుకుంటారు. ఇంకా ఇస్రో శాస్త్రవేత్తలను అడుగు మోడీ గారికి ఎందుకుంటారు చెప్తారు. ఇస్రో శాస్త్రవేత్తలు అడగని చెప్తారు. అందుకని 100 ఉన్నాయి. అసలు రాహుల్ గాంధీకి మోడీ గారి గారి పోలికుందా అని నక్కకు నాగలో తేడా ఉంటుంది. అందుకనే ఇక వాళ్ళు ఇక్కడ పిట్టలతో లెక్కనే మాట్లాడుతుండే ముఖ్యమంత్రి. నేను అనుకున్నా ఈ ముఖ్యమంత్రి గారికి పదవి వచ్చిన తర్వాత సంస్కరించబడతాడని, సంస్కారవంతంగా మాట్లాడతాడని చెప్పి అనుకున్నా. ఏమవుతుంది నాకేం వెళ్ళగా ఇక 5 నిమిషాలు అయిపోతుంది. అట్లా ఇవాళ చివరిగా మీకు ఎండ కొడుతుంది, మీకు ఊపుతాను అంతా, మీకు ఉడకపోతుంది. మాకు అలవాటు అయిపోయింది, మీకు అలవాటు కాలేదు. అందుకనే ఇవన్నీ చెప్తే ఉడవదు. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఏమొచ్చిందో రాలేదో తెలియదు, కానీ ఒక 4 అయితే వచ్చినాయి భారతదేశానికి. ఒకనాడు ప్రపంచంలో లీడర్ అంటే అమెరికా లేదా బ్రిటన్ లేదా రష్యా, కానీ వాళ్ళ లీడర్ నరేంద్ర మోడీ. నెంబర్ 2, ఏ దేశం భారతదేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పి అవమానించిందో, ఏ దేశం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను అవమానపరిచిందో, ఏ దేశం మన ప్రధానమంత్రి మన ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి వీసా రిజెక్ట్ చేసిందో గా దేశం వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి సప్పట్లు కొట్టిండ్రు. అది మన పిల్లలు అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, లండన్లో ఉన్నా ఆమె ఇండియన్ అని చెప్పగలిగే స్థాయికి వచ్చింది భారత్. ఇవాళ ఒకే దేశం ఒకే చట్టం నినాదం ఆనాడు. టుడే ఇట్ ఈస్ ఎ రియాలిటీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఎక్కడ లేవు మీకు మెటల్ డిటెక్టర్లు ఉన్నాయి, ఎక్కడైనా షాప్లో చూసిందా? నో మెటల్ డిటెక్టర్స్ టుడే, నో బాంబ్ బ్లాస్ట్ టుడే, నో గోకుల్ చాట్, నో దిల్షుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్, నో సాయిబాబా టెంపుల్ బాంబ్ బ్లాస్ట్, నో బ్లడ్ టుడే. ఇవాళ ఒక ప్రశాంతత లేకపోయింది. ఇదంతా పక్క పెట్టు. మీ రైల్వే స్టేషన్ ఎప్పుడు చూసిరండి, కట్టిన చెర్లపల్లి రైల్వే స్టేషన్, కడుతున్న 3 రైల్వే స్టేషన్ ఒకసారి చూసిరండి. అంటే భారత్ ఎటువైపు ప్రయాణం చేస్తుంది. వందే భారత్ రైలు మాత్రమే కాదు, మలమూత్రాలతో కంపు కొట్టేటువంటి రైల్వే స్టేషన్లు కాదు. ఇలా ఆ రైల్వే స్టేషన్ చూసిరండి. ఇవాళ ఒక ఎయిర్పోర్ట్ అని తలపించే పద్ధతులు ఉంటాయి, గుర్తుపెడతాం. ఇవాళ నేషనల్ హైవేస్ ఒకప్పుడు తమిళనాడుకు ఉండేది ఎక్కువ, ఇవాళ యూపీకి పో, బీహార్కి పో, ఒకప్పుడు పోతే దిక్కుమల్ల పద్ధతి ఉండేది. ఇవాళ అట్లా లేదు. దేశం అంతా కూడా నేషనల్ హైవేస్లో 65 సంవత్సరాల పురోగతి 10 సంవత్సరాలు ఇచ్చింది. లాస్ట్ చివరికి ఒక మాట చెప్తా, అంటే ఎందుకు వీళ్ళకి తేడా లేదు, ఎందుకు కలపడం లేదు వీళ్ళంతా పవర్ మాంగర్స్, వీళ్ళంతా ఎలక్షన్ ఓరియంటెడ్ అండ్ పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేసిన అపీజ్మెంట్ పాలసీ. వాళ్ళ చరిత్ర అంతా వరల్డ్ బ్యాంక్ ముందు మోకరిల్లుడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇంత అప్పిస్తే ఇంత రోడ్లు వేసు తప్ప ఎప్పుడు కలపడం లేదు వీళ్ళకి. కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడాను. కానీ చివరికి ఒక మాట చెప్తా. మొన్న కరోనా వచ్చినప్పుడు చాలా హేళనగా మాట్లాడు. శవాల గుట్టలు అయితే ఈ భారత్ దగ్గర ఏం పాడైంది, మందులు ఉండవు, నర్సులు ఉండరు, డాక్టర్లు ఉండరు, ఐసీయూలు ఉండవు. నిజమే కావచ్చు. నిజంగా నేను కొత్తగా పీపీ కొట్టించిన అప్పుడు కరోనా వచ్చినప్పుడు నేనే రీసెర్చ్ స్కాలర్ అయిపోయినా. అన్నీ ఇదేం కావాలి మొత్తం చూసుకుంటాను చేయించిన. అది వేరే విషయం. ఆ మోడీ గారి వల్ల ఏం ఆలోచించాడు, మొత్తం దేశంలో మెడికల్ కాలేజెస్ డబుల్ అయినాయి ఈ 10 ఏళ్ళ డబుల్. రెండవది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంటుంది. ఎన్ని ఉన్నాయో తెలుసా మోడీ గారు వచ్చినానికి దేశంలో? ఐడియా ఉందా? 3. ఒకటి ఇచ్చిందేమో జవహర్లాల్ నెహ్రూ, ఒకటి ఇచ్చిందేమో వాజ్పేయి గారు, ఒకటి ఇచ్చిందేమో మన్మోహన్ సింగ్.
టుడే మోడీ 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చిండు. 16. అందువల్ల నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నేను 2 గంటలైనా మాట్లాడతా, 3 గంటలైనా మాట్లాడతా. నా ప్రొఫెషన్ ఇది. వింటున్నా ఇవాళ. అందుకనే నిండు మనసుతో నన్ను ఆశీర్వదించండి. ఈ మల్కాజ్గిరిని మీరు గర్వపడే పద్ధతిలో, మా ఎంపీ గీనే అని చెప్పుకునే పద్ధతిలో మాత్రం నేను పనిచేస్తానని చెప్పి మాటిస్తూ సెలవు.